తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 23వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశిర శుక్లపక్ష తదియ తిథి సాయంత్రం 7:24 వరకు, తదుపరి చవితి తిథి. మూలా నక్షత్రం సాయంత్రం 7:28 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ధృత యోగం మధ్యాహ్నం 12:09 వరకు, తదుపరి శూలయోగం. గరజకరణం సాయంత్రం 7:24 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:41 నుండి రాత్రి 7:28 వరకు, మరలా ఎల్లుండి ఉదయం 6:02 నుండి ఎల్లుండి ఉదయం 7:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:21 నుండి 2:07 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం. సాయంత్రం 5:40 చంద్రోదయం. ఉదయం 8:56 చంద్రాస్తమయం. రాత్రి 8:02 అభిజిత్ ముహూర్తం. పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:55 వరకు. రాహుకాలం సాయంత్రం 4:15 నుండి 5:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు. రేపు రంభావ్రతం. కొన్ని సాంప్రదాయాల ప్రకారం రేపు రంభావ్రతం ఆచరిస్తారు. ఎక్కువ ప్రాంతాలలో జ్యేష్ఠమాస శుక్లపక్ష తదియ రోజు ఈ వ్రతం ఆచరిస్తారు. స్కందపురాణం ప్రకారం శివుణ్ణి భర్తగా పొందటం కోసం పార్వతీదేవి ఈ వ్రతం ఆచరించారుట. స్త్రీలు తమకు సుఖ వైవాహిక జీవితం ఉండాలని కోరుకుంటూ 2 జతల గాజులను అప్సరస, రంభ, లక్ష్మీదేవులుగా భావించి అరటి చెట్టు నీడలో పూజ చేస్తారు. రేపు అభియోగ తృతీయ. భవిష్య పురాణం ప్రకారం దీర్ఘకాలంగా మనస్పర్ధలతో ఒకరి మీద మరొకరు అభియోగాలు చేసుకుంటూ అపార్థాలతో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులు సమస్యలు తొలగిపోవటానికి, సుఖ దాంపత్యం పొందటానికి రేపు గౌరీదేవిని, శివుణ్ణి తెల్ల ఆవాలతో పూజించి బ్రాహ్మణులకు తెల్ల ఆవాలు దానం ఇస్తారు. ఆదివారం మూలా నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి సాయంత్రం 7:28 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.